వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గుజరాత్ తీరంలోని పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, వేల ఏళ్ల భారతీయ నాగరికతకు, హిందువుల అచంచల విశ్వాసానికి, ఎన్ని దాడులు ఎదురైనా తిరిగి నిలబడగల మన దేశ అజేయ సంకల్పానికి ఒక గొప్ప నిదర్శనం. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునరుద్ధరించబడిన సోమనాథ్ ఆలయ ప్రతిష్టాపన జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 11న ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ సోమనాథ్ భారత అజేయ స్ఫూర్తి అనే శీర్షికతో ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాశారు. అందులో సోమనాథ్ ఆలయ ప్రస్తావాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను ఆయన భావోద్వేగపూరితంగా వివరించారు. వేల ఏళ్ల క్రితం జరిగిన మొదటి ఇస్లామిక్ దాడి నుంచి మొఘల్ పాలకుల వరకు సోమనాథ్ ఆలయం అనేక దాడులకు గురైంది. కానీ ప్రతిసారి అది మునుపటి కంటే గొప్ప వైభవంతో పునర్నిర్మించబడింది. మొదటి దాడి 725 సిఈ ఉమాయుద్ కాలిఫేట్ గవర్నర్ అల్ జునైద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత నాగబట్ట ఎర్రటి రాళ్లతో ఆలయాన్ని పునర్నిర్మించాడు. మొహమ్మద్ గజ్నీ విధ్వంసం 1025 సిఈలో జరిగితే సోమనాథ్ చరిత్రలో అత్యంత క్రూరమైన దాడి గజ్నీది. ఆలయంలోని అపార సంపదను దోచుకొని జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేశాడు. ఈ క్రమంలో 50,000 మందికి పైగా హిందువులు ఆలయ రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారు. ఖిల్జీ ఔరంగజేబ్ దాడులు, అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం మరియు చివరగా ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలని చేశారు. హిందువులు మళ్లీ పూజలు చేయకుండా ఉండేందుకు ఔరంగజేబ్ కఠిన ఆంక్షలు విధించాడు. అయినప్పటికీ అహల్యాబాయ్ హోల్కర్, గైక్వాడ్ రాజులు, వీర హమీర్జీ గోహిల్ వంటి ఎందరో యోధులు, మహానుభావులు సోమనాథ్ గౌరవాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంకురార్పణ చేశారు. 1947 నవంబర్ 13న శిథిలాల ముందు నిలబడి సోమనాథ్ వైభవాన్ని తిరిగి పునరుద్ధరించవస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అయితే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని ఆయన హిందూ పునరుజ్జీవనంగా అభివర్ణించారు. ఆలయ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వెళ్లకూడదని కూడా నెహ్రూ అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు లేఖలు రాస్తూ పవిత్ర నదుల జలాలు సేకరించే కార్యక్రమానికి సహకరించవద్దని ఆదేశించారు. కానీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ మాటను పక్కన పెట్టి సోమనాథ్ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ తన వ్యాసంలో పేర్కొన్నట్లుగా సోమనాథ్ ముందున్న విశాలమైన సముద్రం కాలాతీతమైనది. ఎన్ని తుఫానులు వచ్చినా అలలు తిరిగి తీరాన్ని చేరుకున్నట్లే భారతీయ స్ఫూర్తిని కూడా ఎవరు అణచలివేయలేరు. నాడు సర్దార్ పటేల్ ప్రారంభించిన ఆ యజ్ఞాన్ని నేటి మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. సోమనాథ్ నుంచి అయోధ్య రామ మందిరం వరకు, కాశీ విశ్వనాథ్ ధామ్ నుంచి ఉజ్జయిని మహాకాల్ వరకు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సగర్వంగా పునరుద్ధరిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. మే 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన భారతీయ ఆత్మగౌరవానికి మరియు అచంచల విశ్వాసానికి ఒక గొప్ప సంకేతంగా నిలవనుంది. సోమనాథ్ ఆలయం కేవలం ఒక కట్టడం కాదు, అది కాల పరీక్షను తట్టుకొని నిలిచిన భారతీయ నాగరికత యొక్క అమర జ్యోతి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ ప్రతి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు ఉండదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, మంత్ స్టార్టింగ్ శాలరీస్ కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, హౌస్ రెంట్ కానివ్వండి, అంటే ఆఫీస్ రెంట్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నా. మీరందరూ సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి, చేస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576. ఆర్ వాయిస్కి మంచి వ్యూవర్షిప్ ఉందండి. ఖచ్చితంగా మీ మార్కెట్కి ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. యాడ్స్ కోసం సంప్రదించండి. మీ మార్కెట్ని విస్తరించుకోండి. అలాగే ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. జై హింద్, జై భారత్.